morning students. Today I am going to teach you the lesson the titled blanket. So 8th class students, please open up the page number 3. Here you can see the lesson the titled blanket. In this lesson we have 3 characters. One is Amma, second is Gopi, and third one is Kamala. Amma, she is the main role, and Gopi, he is son of Amma, and Kamala, Amma's eldest daughter, and she is a widower also. And these are the important words and meanings of the lesson from the titled blanket. So come to the paragraph. See, I will read the paragraph and I will explain you. Okay, please look at the page number and read the paragraph along with me and note the keywords and revise that at home. So I am going to read the paragraph. When he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate, his mother, who was lying in the armchair on the veranda, made a futile attempt to get up. See, someone is coming, okay? When he arrived, ఒక అతను వచ్చినప్పుడు ఒక చైర్ ఉంటుంది కదా, చైర్లో కూర్చున్న ఒక ఆమె లెగడానికి ప్రయత్నించారు, ఎవరో వస్తున్నారు అని చెప్పి. కమల, దేర్ ఈస్ సంబడి అట్ ద గేట్. కమల మీన్స్ అమ్మాస్ డాటర్. దే బోత్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద వరండా. ఓకే, వాళ్ళు ఒక అమ్మ కూతురు కూర్చున్నప్పుడు ఎవరో కారు దిగి వస్తున్నారు అని అనిపించినప్పుడు ఆ ముసలామె లెగడానికి ట్రై చేశారు అండ్ ఆవిడ లెగలేకపోయారు. ఓకే, షీ మేడ్ ఎ ఫ్యూటైల్ అటెంప్ట్ టు get up, but she can't. And she asked Kamala, there is somebody at the gate. She said, somebody is in a car. అమ్మ చెప్పారన్నమాట, ఎవరో కార్లో వస్తున్నారు, ఎవరో గేట్ దగ్గర వస్తున్నారని. అండ్ వాట్ కమలా సెడ్, కమలా, హర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో, హూ వాజ్ సిట్టింగ్ హడల్డ్ అపాన్ ద తిన్నా ఆన్ ద వరండా. హడల్డ్, దట్ మీన్స్ ఎవరైతే ముడుచుకొని కూర్చున్నారో వాళ్ళు, కమల అలా కూర్చుంది అని చెప్పి అమ్మ ఇక్కడ సెంటెన్స్ చెప్తుంది. హెర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఏ థిన్ బాత్ టవల్. తను ఒక టవల్తో చుట్టుకొని ఉంది. గాట్ అప్ రిలక్టెంట్లీ ఇన్ ద సెన్స్ నాట్ విల్లింగ్ టు డూ. ఓకే, అంటే ఇష్టం లేకుండా, అయిష్టంగా లెగిసి చూస్తుంది అన్నమాట. వాక్డ్ స్లోలీ టు ద గేట్ అండ్ స్క్రూయింగ్ అప్ హెర్ ఐస్ అండ్ పీరియడ్ ఇన్ టు ద డార్క్నెస్. అలా ఇష్టం లేకుండా లెగిసి తను కళ్ళు ఇలా కళ్ళు ఇలా అనుకుంటూ ఒక పర్టికులర్ వైపు చూస్తుంది అన్నమాట. తను గేట్ వైపు చూస్తుంది, ఎవరా అది అని. సో టర్న్ ద పేజ్. She saw a bald, fat, middle-aged man walking in through the gate. Okay, ఒక మిడిల్ ఏజ్ పర్సన్, కొద్దిగా లావుగా ఉండే అతన్ని చూసిందంట. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్. దట్ మీన్స్ ఒక ఇష్టం లేని ఒక మాట్లాడతాం చూడండి, ఆ విధంగా ఓ గోపి అని చెప్పి కమల అంటుంది. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, హఠాత్తుగా ఏంటి ఇలా రావడం అని చెప్పి కమల గోపిని అడుగుతుంది. సో కమల, హూ ఈజ్ ఇట్, అమ్మ అడుగుతుంది మాట, కమల ఎవరది అని చెప్పి. హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వెరండా. ఓకే, గోపి, ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ మై వే బ్యాక్. ఇక్కడ నాకు తిరువనంతపురంలో ఒక మీటింగ్ ఉంది, అందుకే ఇలా చూసి వెళ్దామని వచ్చానని చెప్పి గోపి అంటాడు. గోపి ఆన్సర్ ఇచ్చినాక కూడా ఇంకా అమ్మకి అర్థం కాదు వచ్చిన అతను గోపి అని. అమ్మ, కమల, హూ ఈజ్ ఇట్, దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలారం ఇన్ అమ్మ వాయిస్. అమ్మ ఆతృతగా అడుగుతుంది మాట, కమల ఎవరది. గోపి చెప్పినా సరే కూడా ఇంకా అమ్మ ఎవరది అని అడుగుతుంది. బికాజ్ షీ డిడ్ంట్ నోటీస్. ఓకే, షీ డిడ్ంట్ రికగ్నైజ్ గోపీస్ వాయిస్. అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్, కమల అంటుంది. అమ్మ, ఎందుకు భయపడుతున్నావు? గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హర్ ఆక్వర్డ్లీ. చిరాకుగా అంటుంది, అమ్మ ఎందుకు భయపడుతున్నావు అని. యాజ్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం, గోపిని ఇదే మొదటిసారిగా చూస్తున్నావా ఏంటి, భయపడుతున్నావు అన్నట్టు కమల అమ్మతో అంటుంది అన్నమాట. గోపి, అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. గోపి మెల్లి అన్నాడు, అమ్మ ఇది నేనే అని. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. గోపి నిలబడి తన అమ్మకి ఎదురుగా చెప్తున్నాడు అనమాట, అమ్మ అది నేనే గోపిని అని చెప్పి. రింకిల్డ్ మీన్స్ ముడతలు పడ్డా అని అర్థం. చీక్స్, బుగ్గలు. అమ్మ, ఇట్స్ మీ కమల. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దిస్ డేస్, షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి, గోపీస్ ఎక్స్ప్లెయిన్. కమల అంటుంది గోపితో, అమ్మ ఈ రోజుల్లో ఎలాగే ఉంటుంది, ఎవరిని గుర్తుపట్టట్లేదు అని. బికాజ్ షీ ఈజ్ 83 old aged woman, right? So she can't recognize.
but sometimes her memory is quite sharp. Then she asked me if you have any letter. ఒక్కొక్కసారి అమ్మకి బాగా గుర్తుంటుంది, అప్పుడు అడుగుతుంది తను, నువ్వేమైనా లెటర్ రాసావా అని. I tell her everything is fine with you, Vimala and the kids. Vimala is nothing but Gopi's wife. Okay, సో ఒక్కొక్కసారి అమ్మకి జ్ఞాపకం ఉన్నప్పుడు అడుగుతుంది అన్నమాట, గోపి ఎలా ఉన్నాడు, గోపి లెటర్ రాశారా అని. కానీ అలా అడిగినప్పుడు మాత్రం కమల చెప్తుంది, గోపి తను బాగానే ఉన్నాడు, విమలా వైఫ్ కదా, విమల అండ్ పిల్లలు కూడా బాగున్నారు అని చెప్తుంది అంట. వాట్ ఈస్ ద పాయింట్ టెల్లింగ్ హెర్ దట్ యూ హ్యావెంట్ రిటన్ ఫర్ ఎ ఇయర్. ఓకే, ఒక ఇయర్ నుంచి నువ్వు లెటర్ రాయకపోవడానికి అమ్మకి కారణం ఏంటి అని చెప్పి కమల అడుగుతుంది. పూర్ థింగ్, ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హెర్ అన్హ్యాపీ. తనకి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతుంది కదా అమ్మ గోపి లెటర్ రాసాడా లేదా అని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుందంటే రాయలేదు కదా, తను 1 year నుంచి రాయలేదు. బట్ కమల కీప్ సేయింగ్ దట్ హీఈస్ రైటింగ్, హీఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ షీ ఈస్ కన్వేయింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, Gopi, I got a promotion last year. After that, I am always on my tours, and they are tour quite often. I don't get any time to write letters. నాకు లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చింది, అప్పటి నుంచి నేను ఖాళీగా లేను. ఓకే, ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టూర్స్ అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను, నాకు నిలవడానికి కూడా ఖాళీ లేదని అర్థం. అండ్ దే ఆర్ క్వైట్ ఆఫెన్ టూర్స్. ఓకే, తరచుగా తను టూర్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. నేను లెటర్ రాసేదానికి నాకు ఖాళీయే లేదని చెప్తున్నాడు. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్, ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు. విమలా ఎందుకు లెటర్స్ రాయలేదు, తనకు కూడా టైం లేదా అని చెప్పి కమల అడుగుతుంది అన్నమాట. అమ్మ వీళ్ళిద్దరూ స్లోగా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు అమ్మ అంటుంది, వాట్ ఆర్ యూ మంబ్లింగ్ ఓవర్ దేర్. మంబ్లింగ్ అంటే ఏదైనా సరిగ్గా వినిపించకుండా అర్థం కాకుండా మాట్లాడుకుంటారు చూడండి, మనం ఇక్కడ నుంచి ఉంటే ఇంక ఎదురాగా అలా అని అర్థం. అమ్మ సెడ్ లౌడ్లీ, ఐ హ్యాడ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఇస్ ఇట్. అమ్మ మెల్లి అడుగుతున్నారు, ఎవరో కారులో వచ్చినట్టు అనిపించింది, ఎవరు అది అని. గోపి, ఎస్ అమ్మ, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. గోపి మెల్లి అమ్మకి చెప్తున్నాడు, అమ్మ అది నేను ఢిల్లీ నుంచి వచ్చానని. హూ డిడ్ గోపి మ్యారీ. అమ్మ అన్నీ మర్చిపోతుంటుంది కదా, అమ్మ మెల్లి అడుగుతుంది మాట, గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని. అమ్మ సెడ్ సడన్లీ లోయింగ్ హెర్ వాయిస్, ఐ మీన్ వాట్స్ హీజ్ వైఫ్ నేమ్. ఓకే, అమ్మ అడుగుతుంది గోపి వాళ్ళ వైఫ్ పేరు ఏంటి అని. డోంట్ సే యూ హ్యావ్, కమల అంటుంది, డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటెన్ హెర్ నేమ్ టూ. డోంట్ యూ రిమెంబర్ విమలా, డిస్టెన్స్ కలెక్టర్ నంబియర్ ఎల్డెస్ట్ డాటర్, గోపి సిస్టర్ సెడ్. అంటుంది, తన పేరు కూడా నీకు గుర్తులేదా, మర్చిపోయినానని అయితే చెప్పకు, తను డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియర్ పెద్ద కూతురుని పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పి కమల చెప్తుంది మాట. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్, వాస్ దేర్ ఎ లెటర్ ఫ్రమ్ గోపి టుడే. నేను తన పేరు మర్చిపోయాను, ఈ రోజైనా లెటర్ ఏమైనా వచ్చిందో గోపి నుంచి అని చెప్పి మెల్లి అమ్మ అడుగుతుంది. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే. కమల చెప్తుంది, మరి అమ్మని హ్యాపీగా ఉంచాలంటే అబద్ధం చెప్పక తప్పదు కదా. సో అమ్మ చెప్తుంది మాట, వచ్చింది లెటర్ వచ్చింది, తను ప్రతిరోజు ఉత్తరం రాస్తాడు అని చెప్పి. ఐ ఆమ్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. నేను చాలా అమ్మ అంటుంది మాట, నేను చాలా బాధపడిపోతాను గోపి నుంచి లెటర్ రాకపోతే అని. హీ నోస్ ఇట్, తనకు తెలుసు, అందుకే తను ప్రతిరోజు లెటర్ రాస్తాడు. దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. Okay, look at the way she talks. Gopi sister turned to him. Just as I told you, you know nothing about what's going on here, do you? అడుగుతుంది మాట. గోపి సిస్టర్ కమల అమ్మ మాటలు విన్న తర్వాత తన వైపుకి తిరిగి, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలీదు, నీకు తెలుసా ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది మాట. కొంచెం బాధ, కోపం, ఇరిటేషన్ ఆ వాయిస్లో మాట్లాడుతుంది. హూ ఇస్ దట్, అమ్మ సెడ్ అగైన్. అమ్మ మెల్లి అడుగుతుంది, ఎవరది వచ్చింది కారులో అని. ఇట్స్ మీ, గోపి సెడ్. మెల్లి గోపి అంటున్నాడు, అమ్మ నేనే. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ. అమ్మ నేను తిరువనంతపురంకి వచ్చాను, నేను రావాల్సి ఉంది, నేను నిన్ను చూద్దామని వచ్చాను అని చెప్పి చెప్తాడు అనమాట. హూ ఈజ్ యువర్ అమ్మ. అమ్మ గోపితో అంటుందన్నమాట, ఎవరు మీ అమ్మ, వాట్ ఈజ్ హెర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్. అలా అడుగుతునేటప్పటికి గోపి అంటాడు, కాదమ్మా అంత దూరమేం కాదు, దగ్గరే అని చెప్పి చెప్తాడు. ఐ డోంట్ నో హౌ ఐ క్యాన్ బ్రింగ్ బ్యాక్ హెర్ మెమరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పిరేటెడ్లీ. చూడండి, ఎవరు
కమల చెప్తుంది మాట గోపితో, నాకు తెలియట్లేదు తన మెమరీని మళ్ళీ ఎలా తనకు అన్నీ ఎలా గుర్తు తీసుకురావాలో అని చెప్పి గోపి సిస్టర్ చెప్తుంది ఎక్సాస్పిరేటెడ్లీ, దట్ మీన్స్ వెరీ అనాయిడ్, చాలా చిరాకుగా, ఇష్టం లేకుండా అయిష్టంగా ఆల్మోస్ట్ ఆ విధంగా చెప్తుందన్నమాట. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్న, ఒక చిన్న గట్టు ఉంటే అక్కడ పెట్టాడంట. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్, షేవింగ్ సెట్, ఎవ్రీథింగ్. ఓకే, గోపి తన దగ్గర ఉన్న బ్రీఫ్ కేస్ని పక్కన పెట్టి ఆ బ్రీఫ్ కేస్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో దాన్ని అంతా బయటకు తీసాడంట. డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్, అమ్మ గోపిని అడుగుతుంది, నీకు నా కొడుకు గోపి తెలుసా అని. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, ఎ గవర్నమెంట్ ఆఫీసర్, హీ హాస్ కేసరాయుగం. దట్ ఇన్ ద సెన్స్ దిస్ ఈజ్ ఎ మలయాళం స్టోరీ విచ్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. సో సీ, గోపిని అడిగింది కదా అమ్మ, తను ఢిల్లీలో ఉంటున్నాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్, హీ హ్యాస్ కేసరి యోగం, దట్ ఇన్ ద సెన్స్ వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం. కేసరి యోగం అంటే చాలా గొప్పవాడు అయ్యాడు అని అర్థం. ఈ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్, డూ యూ నో హిమ్, తను 2500 సంపాదిస్తాడు, నీకు తెలుసా అని చెప్పి మాట్లాడుతుందన్నమాట గోపితోనే. ఎస్ ఐ నో హిమ్ అని నాకు తెలుసు అని చెప్తున్నాడు గోపి కూడా. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, తనకి నాకు ఒక దుప్పటి పంపమని చెప్పండి. దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్, ఒక చల్లగా గాలి వస్తుంది ఉదయం మాటు, సో తనకి ఒక బ్లాంకెట్ పంపమని చెప్పండి అని చెప్పి అమ్మ గోపితో చెప్తుంది అన్నమాట. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఒకవేళ నాకు రంపు వస్తే అది వెంటనే పోదు. Tell him to send a blanket, won't you? A red one. I had a blanket, the one he brought for me when he was studying in Madras. It is all tattered now, just a ball of knotted yarn. Tell him to send me a red blanket, will you? నా దగ్గర ఒకటి ఉంది, అది తను మద్రాస్లో చదువుకునేటప్పుడు పంపించాడు, అది రెడ్ వన్, అది ఇప్పుడు చిరిగిపోయింది, అందుకే తనకి ఇంకోటి కొత్తది కొని బ్లాంకెట్ పంపమని చెప్పండి, అది రెడ్ కలర్లో అని చెప్పాడు అనమాట. ఎవరు, అమ్మ చెప్పింది గోపికి. ఓకే, ఐ విల్ టెల్ హిమ్, హీ నోడెడ్. తను గోపి కూర్చున్నాడు, ఇలా తలాడిస్తున్నాడు అనమాట. నోడెడ్, దట్ ఇన్ ద సెన్స్ నాడింగ్ యువర్ హెడ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్ the mist is not good for me. I think I will stretch myself out for a bit. I have been sitting too long in the armchair. I have a pain in the neck. Gopi sister put Amma to bed and came back to the veranda. Amma అంటుంది తనకి చెప్పడం మర్చిపోవద్దు అని. ద మిస్ట్ ఈజ్ నాట్, ఆ చల్ల వాతావరణం నాకు అంత మంచిది కాదు, నేను చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నాను కదా. ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ ఇన్ టు ఏ బెడ్ చెప్తుంది, నేను వెళ్ళి అలా జారపడతాను అని చెప్పింది. ఓకే, నాకు తల ఇలాగా కూర్చోవడం వల్ల నెక్ పెయిన్ వస్తుందని కూడా చెప్పింది. గోపి సిస్టర్ వెళ్ళి అమ్మని బెడ్ పైన పడుకోబెట్టి వస్తుందన్నమాట. కమల ఇప్పుడు మాట్లాడుతుంది గోపి దగ్గరికి వచ్చి. యూ డీంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ? గోపి కమల గోపితో అంటుంది, నువ్వు అమ్మని చూడడానికి రాలేదు కదా అని చెప్పి. ఇప్పుడు గోపి అంటాడు, ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, యు నో ఐ హ్యావ్ 4 children to look after now. I can't make both ends meet with my salary and one has to keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. ఢిల్లీ చాలా ఎక్స్పెన్సివ్, అంటే చాలా ఖరీదైనది, నాకు 4 పిల్లలు ఉన్నారు, అక్కడ జీవించడం చాలా కష్టంగా ఉంది, నాకు నెల గడవడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కాబట్టి మన ఫ్యామిలీ ప్రాపర్టీలో ఏదైనా నాకు షేర్ అమ్మేసి ఇచ్చేస్తే డబ్బులు కొంచెం నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి గోపి కమలతో చెప్తాడనమాట. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ, నేను దాని గురించే మాట్లాడడానికి వచ్చానని చెప్పి గోపి కమలతో అంటాడనమాట. గోపి, యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ కమల అంటుంది, యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీమోర్ ఆఫ్టర్ దట్. కమల అంటుంది, నువ్వు ఇక్కడ ప్రాపర్టీ అమ్మేసుకొని వెళ్ళిపోతావు, మళ్ళీ ఇక్కడికి అసలు ఎప్పటికీ రావు అని చెప్పి కమల అంటుంది. గోపి అంటున్నాడు, అలా అనొద్దు, డోంట్ సే దట్, ఐ విల్ కమ్ హియర్ వెన్ ఐ గెట్ టైం. అలా అనొద్దు, నాకు ఎప్పుడు టైం వచ్చినా నేను వస్తాను అంటే కమల అంటుంది, యువర్ టైం, నీ టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా ఇరిటేషన్ వాయిస్తో అంటుంది అనమాట. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్ ఫేస్. ఇట్ టుక్ యూ మోర్ దెన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. అమ్మ ఈజ్ 83 నౌ. ఓకే అంటుంది కోపంగా కమల, నీకు 5 years బట్టి టైమే రాలేదు కదా, ఇప్పుడు ఏంటి అమ్మకి 83 years వచ్చినాయి కదా అని చెప్పి. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. తను ఎంతకాలం ఉంటుందో నాకు తెలీదు. ఇట్ టుక్ సో లాంగ్ టు విజిట్ హెర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం.
నువ్వు మొన్నటి ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా కాలం తీసుకుంది కదా అని చెప్పి ఒక చిరాకైన వాయిస్లో కమల గోపితో ఉంటుందన్నమాట. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హి సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. ఓకే, కానీ అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు కదా అని చెప్పి గోపి అంటున్నాడు అనమాట. సో బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ, కమల అంటుంది, కానీ నీకు మీ అమ్మ గుర్తుందా అని చెప్పి. దిస్ ఈజ్ ద లెసన్ కాల్డ్ ద టాటర్డ్ బ్లాంకెట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అమ్మా's love towards his son, but due to some situations of his financial and everything, Gopi is not willing to come back to her his amma. So that's this is how the lesson ended. See here in the page number 7 you got few meanings. Okay, around 7 to 8 meaning or 10 meanings you got. So have a look at these meanings and find the new words in the lesson. Read the lesson completely and find the words. Okay, and tomorrow I am going to ask the questions and these 10 meanings along with this 5. Okay, these are combined. Okay, don't worry, it's approximately 12 to 13 words you will find. So tomorrow you need to get these 13 meanings. Okay, words and meanings, and read up the lesson properly and find few more new words. Thank you, that's enough.